హాయ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేను నాన్ ఐటీ నుంచి ఐటీ షిఫ్ట్ అవుదామనుకున్నా. తర్వాత మీరు పరిచయమయ్యారు. తర్వాత నేను మీ దగ్గర 45 డేస్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అది చాలా యూజ్‌ఫుల్ అయింది. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రొవైడ్ చేయడం వల్ల బిజినెస్ అనలిస్ట్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను ప్రెజెంట్‌లీ సో అండ్ సో కంపెనీలో. అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది రియల్ టైమ్‌లో. Yeah, hi Satya, good morning. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. Satya, how are you? యాహ్! ఫైన్ సార్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. Yes, doing good, Satya. Thank you. So, Satya, so మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్‌గా మీరు ఈ సెషన్స్ బిజినెస్ అనలిస్ట్ ట్రై చేసే ముందు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? మీరు నాన్ ఐటీలో ఉండేవారా? లేదంటే ఒక కెరియర్ గ్యాప్ ఉందా? అసలేంటి? యెస్ అండి. యెస్ సార్. నేను యాక్చువల్లీ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. నేను ఐటీ షిఫ్ట్ అవుదామనుకున్నా. దాంతోని కోడింగ్ అదంతా చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇంతకుముందు సి కోడింగ్ అవన్నీ నేర్చుకున్నాను. అవి కొంచెం డిఫికల్ట్‌గా ఉండడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల నేను ఒక బీఏ ట్రైనింగ్ తీసుకుందామని మిమ్మల్ని పరిచయం అవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు నేర్పించిన కోర్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది రియల్ టైమ్‌లో. మనకొచ్చేసి మీరు కొన్ని టూల్స్ నేర్పించారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇంటర్న్‌షిప్‌లో అవి రియల్ టైమ్‌లో యూజ్ చేస్తున్నాను. ఓకే. సత్య, ఓకే. ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ మీకు ఎవరైనా సపోర్ట్ ఉంటేనే యాస్ ఎ ట్రైనర్‌గా అది పాసిబుల్ అవుతది. అంటే మీ సైడ్ నుండి హ్మ్. వెతకడము, ఫైండ్ ఔట్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్టీ ఉంటది. సో, నేను అలాంటి యెస్. టైంలో మీకు నేను ఎలా హెల్ప్ అవ్వను? అంటే యెస్. మీకు నేను యాక్చువల్లీ 2 మంత్స్ వరకు ఖాళీగానే ఉన్నాను. ఏమన్నా దొరుకుతదా ఫ్రెషర్‌గా అట్లా ట్రై చేద్దామని. అట్లా ఏం దొరకలేదు. తర్వాత మిమ్మల్ని నేను ఒక 2 మంత్స్ తర్వాత కాల్ చేశాను. మీకు గూడా ఐడియా ఉండొచ్చు. యెస్. తర్వాత మీరే సో అండ్ సో కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. వెళ్ళండి మీరు. నువ్వైతే కంపల్సరీ అటెండ్ చెయ్యి. నీకొక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇంటర్వ్యూలో ఎలా ఉంటది ప్రాసెస్ అనేది మీరే నన్ను మోటివేట్ చేసి ఆ రోజు నన్ను పంపించారు. బై గాడ్ గ్రేస్ నేను అందులో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్న్‌షిప్ నడుస్తుంది నాది. 3 మంత్స్ కూడా కంప్లీట్ అవ్వడానికొచ్చింది. ఈ మంత్ 17థ్ వరకు 3 మంత్స్ అయిపోతుంది. ఓకే. సో, కోర్స్ తర్వాత చాలామంది ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటంటే సపోర్ట్ ఉంటా అంటారు. బట్ కోర్స్ తర్వాత వాళ్ళసలు టచ్‌లో కూడా ఉండరు కాంటాక్ట్‌లో. సో, హ్మ్. ఇప్పుడు నేను మీకెలా అనిపిచ్చింది? అంటే కోర్స్ తర్వాత కూడా మీరు ఎప్పుడు కాల్ చేసినా యాస్ ఎ ట్రైనర్‌గా సపోర్టివ్ గాని, రిఫరల్స్ ఇవ్వడం గాని, ఎలా చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి నేను కాన్స్టెంట్‌గా మీకు టచ్‌లో ఉన్నాను. సో, దాని గురించి చెప్పండి ఆడియన్స్‌కి. ఎలా ఉంది అసలు? ఆ జర్నీ ఎలా ఉండే? మీ యాస్ ఎ ట్రైనర్‌గా, మీరు స్టూడెంట్‌గా ఎలా ఉంది అది? కోర్స్ తర్వాత కూడా ఎలా ఉండబోతుంది? యెస్. యెస్. మీరు చెప్పిన పొజిషన్ కరెక్టే. ఏంటంటే బయట మార్కెట్ ఎలా ఉందంటే, మన ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్ వాళ్ళ అమౌంట్ వచ్చేంత వరకు చూసుకుంటారు. తర్వాత లైట్ తీసుకుంటారు. అందులో మీరు నాకు 100% జెన్యూన్ అనిపించింది. ఎందుకంటే మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంత సపోర్టింగ్‌గా ఉన్నారు. అన్నీ ఫైనల్ వరకు ఇంటర్న్‌షిప్ గ్రాబ్ చేసే వరకు నాకు సపోర్ట్ ఇచ్చారు. బయట ఏంటంటే ఇన్‌స్టిట్యూషన్స్‌కి చాలా డిఫరెంట్ ఉందండి మార్కెట్. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీకు స్కిల్స్ లేవు. ఇలా అలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఆ విషయంలో అయితే చాలా ఆహ్, బాగా సపోర్ట్ జేశారు నాకు. సార్ థాంక్ యూ ఫర్ థట్. యాహ్! థాంక్ యూ సత్య. ఓకే. సత్య, సో ఈ కోర్స్ ఎన్ని డేస్ పట్టింది నీకు? నా సెషన్స్ ఎన్ని డేస్‌లో మీరు నేర్చుకున్నారు? యాహ్! ఇట్స్ అరౌండ్ 45 డేస్ పట్టింది. ఓకే. సో దీనికి మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఈ బీఏ అవ్వాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. లేదంటే ఈ స్పెషలైజేషన్ ఉండాలి గ్రాడ్యుయేషన్. సో ఇప్పుడు మీరు కరెంట్‌లీ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు గదా! ఇలాంటి ఏదన్నా ఎలిజిబిలిటీ వాళ్ళు చెక్ జేస్తున్నారా కంపెనీస్‌లో? ఎవరైనా రావచ్చా బీఏకి? ఎవరైనా రావచ్చు. కానీ కొన్ని దగ్గరనేమో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. బిజినెస్, ఎంబీఏ ఇట్లా అని. ఓకే. కొన్ని దగ్గర నార్మల్‌గా గ్రాడ్యుయేట్ అయినా గూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ కోర్స్ 40 డేస్‌లో మీరు కంప్లీట్ చేశారు కదా! ఎంత టైం పట్టింది మీకు ఆపర్చునిటీ రావాలి అంటే? యాహ్! 45 డేస్ కంప్లీట్ జేశాను. ఓకే. దాని తర్వాత నేను ఫ్రెషర్‌గా ఏమో దొరుకుతదేమో అని చూశాను. బట్ మనకేమో మనకు ఫ్రెషర్‌గా దొరకలేదు. సో, తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు ప్రో రిఫర్ ఇచ్చారు. సో అండ్ సో ఇంటర్న్‌షిప్. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. మీ ద్వారా చాలా యూజ్‌ఫుల్ అయింది ఆ ఇంటర్న్‌షిప్ రైట్ నౌ. ఓకే. థాంక్ యూ. సో, ఇప్పుడు కోర్స్ ఎలా మీకనిపిచ్చింది? సో, 40 డేస్ నేను చెప్పాను కదా! అది ఎలా హ్మ్. యాక్చువల్‌గా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది? ఇప్పుడు కరెంట్‌లీ మీరు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు గదా! సో, ఇది హ్మ్. ఇది యూజ్‌ఫుల్ అవుతుందా? అక్కడ మీరు నేను చెప్పింది ఏదైతే ట్రైన్ చేశానో మీరు వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఆపర్చునిటీ ఉందా చేయడానికి? యాహ్! యూజ్‌ఫుల్‌గా ఉంది. ఎగ్జాక్ట్‌లీ మీరనే క్వెషన్ ఏంటంటే మీరు చెప్పిన టూల్స్ అయినా సరే, కొన్ని యూజర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియాస్ అయినా సరే, మనకు హుహు. కాన్ఫిడెన్స్ టూల్ అయినా, మనకు వచ్చేసి ఆహ్, అజైల్ మెథడ్స్, వాటర్ ఫాల్ అండ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్.
రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ అయినా, నెగెటివ్ కాంపిటీటివ్ సినారియోస్ అయినా, అనాలిసిస్. యూఎంఎల్ డయాగ్రామ్స్, కాంపిటేటివ్ అనాలిసిస్ చాలా యాహ్! యూస్‌ఫుల్ ఉంది రియల్ టైమ్‌లో మీరు చెప్పినవి. కానీ మనకు బేసిక్‌గా ఈ నాలెడ్జ్ ఉండాలి. లేదంటే అక్కడ పోయి గూడా ఏ వర్క్ చేయలేము. మనము వాళ్ళని అడిగినా గూడా ఎవరు హెల్ప్ చేయరు. ఎందుకంటే వి హావ్ బేసిక్ నాలెడ్జ్ అది చాలా యూస్‌ఫుల్ అయితుంది. మీరు చెప్పిన కోర్స్‌లో 100% యూస్‌ఫుల్ అయితుందండి. ఓకే. సో, ఇప్పుడు చాలా మందికి తెలీదు. ఎవరైతే జాయిన్ అయ్యారో నా సెషన్స్‌లో వాళ్ళకే తెలుసు. ఈ సెషన్స్ అన్నీ రియల్ టైమ్‌లో ఉంటాయని. సో, మీరు ఏమనుకున్నారు? నా సెషన్స్‌లో జాయిన్ అవ్వడం వలన ఇది రియల్ టైమా? లేదా బేసిక్ ట్రైనింగ్ మీకిచ్చానా? లేదు. ఎగ్జాక్ట్ మీరు అంతా రియల్ టైమ్‌లో చూయించారు. వన్ ఆన్ వన్ ఫ్లోలో ఒక రియల్ టైమ్‌కి ఒక ప్రాజెక్ట్ వచ్చి వన్ ఆన్ వన్ ఫ్లోలో ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకవి చాలా యూజ్‌ఫుల్ అయితున్నాయి. ప్రెజెంట్ నేను మనకు చేసి మేము యూజర్ యాక్సెప్టెన్స్ అన్ని రాసిన తర్వాత మనకు డెవలపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళు టెస్టింగ్ చేస్తారు యూఏటీ టీము. ఓకే. వాళ్ళ నుంచి మన క్యూఏ టీమ్ ఉంటది. వాళ్ళ దగ్గర నుంచి ఫైనల్‌గా మనకు బీఏ వస్తది. మనము దాన్ని టెస్టింగ్ చేయాలి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఎలా ఉంది అనేది. మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు బుక్ మై షో. అది అవును. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. ప్రెజెంట్ నాకు ఇక్కడ మనకు లీగల్ ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. లీగల్ ఓకే. డొమైన్‌లో. హుహు. ప్రెజెంట్‌లీ ఆ టెస్టింగ్ చేస్తున్నాను. యూజర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, హుహు. డెవలపర్ టీమ్‌తో ఇన్వాల్వ్ అవుతున్నాను. డాట్ నెట్ టీమ్స్ ఉన్నాయి. యూఎక్స్ డిజైన్స్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళతోని చాలా ఇంటరాక్టివ్ నాలెడ్జ్ చాలా గెయిన్ చేయొచ్చు. ఓకే. వెరీ గుడ్. సో, సత్య మీరు కరెంట్‌లీ ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారు? స్టెప్ బై స్టెప్ చెప్పగలుగుతారా మా ఆడియన్స్‌కి? ఆ! బిజినెస్ అనలిస్ట్‌గా. చెప్తాను. యెస్. ప్రెజెంట్‌లీ మేమైతే బిజినెస్ ప్రెజెంట్‌లీ ఇప్పుడు లీగల్ డొమైన్ మీద నడుస్తుంది ప్రాజెక్ట్. ఇట్స్ ఎ స్మార్ట్ వకీల్ ఏఐ అని. యాస్ ఎ చాట్‌జీపీటీ మనం ఏం క్వెషన్ అడిగినా రిటర్న్ ఆన్సర్ ఇస్తుంది కదా! లీగల్‌కి సంబంధించిన క్వెషన్స్ అడిగితే అది ఆన్ ద స్పాట్ రెస్పాండ్ అవ్వాలి. ఇన్ కేస్ ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చినా, ఏదైనా కేస్ డీటెయిల్స్ అడిగినా, ఇది ఇక్కడ మన ఇండియాలోని మెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో, దాని మీద మనకు వాయిస్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ ఎలా డిజైన్ చేయాలి? అవి మనము యూజర్ స్టోరీస్ కన్వర్ట్ చేసి డెవలపర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళు వాళ్ళకేమైనా డౌట్స్ వస్తే మనల్ని ఇంటరాక్ట్ అవుతారు. మనము కలిసి కోఆర్డినేట్ అయ్యి దాన్ని బిల్డ్ చేయాలి. ఆ మాడ్యూల్ అనేది. దాని తర్వాత యూఐ యూఎక్స్ డిజైన్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి. అది వాళ్ళు డెవలపర్ ఆహ్, డి కోడ్ రాసింది అది బ్యాక్ ఎండ్‌లో ఉంటది. యూఐఎక్స్ యు వాళ్ళు డిజైన్ చేసి ఫ్రంట్ ఎండ్‌లో ఉంటది. ఎందుకంటే యూజర్‌కి ఎలా విజిబుల్ ఉండాలి. అతనికి ఎలా కంట్రోల్ చేయాలి అనేది యూఐఎక్స్ డిజైన్ చేస్తారు. తర్వాత మనకు బీఏకి వాళ్ళు అప్పగిచ్చేస్తారు. మనం టెస్టింగ్ చేయాలి. ఈస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ మనం ఎలా రాసాము ఏందనేది. ఇట్స్ యూజర్ స్టోరీస్ ఎలా ఉన్నాయి కన్వర్టింగ్ టు మనకున్నాయా లేదా అనేది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ లీగల్ ఓకే. సత్య ఇంటర్న్‌షిప్‌గా మీరు జాయిన్ అవ్వడం వలన మీరు ఏదన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? నాకు పే వస్తలేదు. లేదంటే ఇంటర్న్‌షిప్ చేయడం వలన నాకిది కెరియర్‌కి ఒక బెనిఫిషియల్‌గా ఉండబోతుందా అని మీరనుకున్నారు. ఏంటి? అసలు వేరే వాళ్ళు కొంతమంది ఇంటర్న్‌షిప్ అంటే రెడీ ఉండరు పే రాదని చెప్పేసి. సో, అసలు ఇంటర్న్‌షిప్ చేయడానికి మీరు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? యెస్. మనము యాక్చువల్లీ నాన్ ఐటీ నుంచి ఐటీ షిఫ్ట్ అయ్యాం గదా! ఫస్ట్ ఇనిషియల్‌గా మనకేమో ప్రాజెక్ట్ మీద స్కోప్ ఉండదు. రియల్ టైమ్‌లో చేయాలని ఉండదు. బట్ మనం ఏమిటంటే ఇనిషియల్లీ వి హావ్ టు స్టార్ట్ విత్ ఇంటర్న్‌షిప్. ఇది పే వచ్చినా రాకున్నా పే అనేది మ్యాటర్ కాదు. మనం ఏందంటే ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి. కెరియర్ అంటే ఇనిషియల్లీ వి హావ్ టు స్టార్ట్ విత్ ఇంటర్న్‌షిప్. తర్వాత మనం యాస్ ఎ ఫ్రెషర్‌గా ఎళ్ళాలనేది స్కోప్ ఉంటది. ఎందుకంటే మీరు నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా నేను సజెస్ట్ చేస్తున్నా. ఆ ఫీల్డ్‌లో ఎళ్ళాలన్నప్పుడు దాని మీద బేసిక్ నాలెడ్జ్ లేనప్పుడు మనం రియల్ టైమ్ ఫ్రెషర్‌గా జాయిన్ అవ్వాలన్నా మనకు స్కోప్ ఉండదు. అందుకని పే వచ్చినా రాకున్నా ఇంటర్న్‌షిప్స్ కంపల్సరీ చేయాలి. అవి చాలా యూజ్‌ఫుల్ ఉంటది నీ కెరియర్‌కి. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు ఎందుకు అవ్వాలి అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏంటి? అసలు నా సెషన్స్‌లో జాయిన్ అవ్వడానికి బెనిఫిట్ ఏమొస్తుంది వాళ్ళకి? యెస్. గుడ్ క్వెషన్. అది జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు నేను ప్రెజెంట్‌లీ నా నా నాన్ ఐటీ ఐటీ షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. నాకు బై గాడ్ గ్రేస్ మంచి ట్రైనర్ దొరికాడు అనుకున్న తర్వాత. ఎందుకంటే ప్రెజెంట్‌లీ నేనిప్పుడు ఐటీ సెక్టర్‌కి మూవ్ అయ్యాను. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా రియల్ టైమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా స్కోప్ ఉంది. నాకు సెవెరల్ టైమ్స్ డౌట్స్ అడిగినా మీరు ఒక 2, 3 టైమ్స్ కూడా చికాకు పడకుండా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ఈ యూజర్ స్టోరీస్ ఎలా రాయాలన్నా నాకు అర్థం కాకపోయేది. యూఎంఎల్ డయాగ్రామ్స్ అయినా నెక్స్ట్ మనకు కాన్ఫిడెంట్ టూల్స్ అయినా, జీరా అయినా ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చాలా ఓపికతోని ఎక్స్‌ప్లెయిన్ జేశారు. మీ సెషన్స్ తీసుకుంటే చాలా యూజ్‌ఫుల్ ఉంది. ఎవరైనా తీసుకోవచ్చని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బయట ఇన్‌స్టిట్యూషన్స్ చాలా చార్జ్ ఎక్కువ చేస్తున్నాయి. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ పే మీరు చార్జ్ చేసేది చాలా తక్కువ అనిపిచ్చింది. నేను తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ గూడా ఇప్పుడు నాతో పాటు రియల్ టైమ్‌లో సీనియర్ బీఎస్ ఉన్నారు. ఇట్లా నేను తీసుకున్నా ఇట్లా అని ఎంక్వైరీ చేసుకున్నా. వాళ్ళు గూడా సజెస్ట్ చేశారు. అవునా! ఓకే. ఇట్స్ ఫైన్ బెటర్ మంచి పని చేశావని నన్ను అప్రిషియేట్ చేశారు వాళ్ళు గూడా. సో, అదే యాహ్! అండి. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సత్య. సో, థ్యాంక్ యూ ఫర్ కైండ్ వర్డ్స్. సో, గైస్ నేను ఫైనల్‌గా చెప్పాల్సిందేంటి అంటే అందరికీ బీఏ అవ్వాలి అంటే మీరు
ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు, కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు వీళ్ళనే కంపెనీస్ తీసుకుంటారు అంటే నో. ఇప్పుడు సత్య ఉన్నారు కదా! తనకి అసలు ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికి తెలుసు. కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. నాలెడ్జ్ సరిగ్గా ఉండదు. ఐటీ సెక్టార్ ఎలా ఉంటదో. సో, తను ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఇంటర్న్‌షిప్‌గా స్టార్ట్ చేయడం వలన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది? వర్క్ ఎన్విరాన్మెంట్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్‌వేర్ ఎలా డెవలప్ అయితది? అసలెవరు ఉంటారు? డెవలపర్స్ ఏం జేస్తారు? ఆయనకంటూ ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు 2 మంత్స్ ఆల్మోస్ట్ 2 ½ మంత్స్ కంప్లీట్ అయింది. ఇంకో 15 డేస్ అవుతే 3 మంత్స్ కంప్లీట్ అవుతది. ఐయామ్ ప్రిటీ ష్యూర్ థట్ ఆ కంపెనీ వాళ్ళు తనని ఫుల్ టైమర్‌గా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సత్యాకి ఆల్మోస్ట్ అంతా వర్క్ నేర్చుకున్నాడు ఈ 3 మంత్స్‌లో రియల్ టైమ్. సో, తనకి మొత్తం వర్క్ అనేది తెలుసు. సో, నేను చెప్పేది ఏందంటే బీఏ అవ్వాలంటే ఏం స్పెసిఫిక్ కండిషన్స్ లేదు. ఎవరన్నా అవ్వచ్చు. మీకు మెయిన్ సపోర్ట్ ఉండాలి. సో, యాహ్! థాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్, సబ్‌స్క్రైబ్.